హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బీవీ లక్ష్మీ లాక్స్. ఈరోజు మన ఛానల్లో ముడిశనగ దోశలు అండ్ పల్లీ చట్నీ ప్రిపేర్ చేశానండి. ఈ ముడిశనగ దోశలు అలాగే పల్లీ చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దామా గాయ్స్? రండి గాయ్స్ చూసేద్దాం. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో ఒక పావు సేరు అంటే 250 గ్రాముల ముడి శనగల్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడు ఈ ముడి శనగల్ని ఈ బౌల్లో వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా వేసుకోవాలి బౌల్. ఇవి మునిగేంత వరకు మనం వాటర్ని పోసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఓవర్ నైట్ అంతా వీటిని నానబెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మరొక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో నేను 3 గ్లాసుల రేషన్ బియ్యాన్ని వేస్తున్నానండి. ఇవి పావుసేరు గ్లాస్ అంటే 250 గ్రాములు ఉంటాయి. అవి 3 గ్లాసుల రేషన్ బియ్యాన్ని వేస్తున్నాను. ఇవి మునిగేంత వరకు ఇక్కడ మనం వాటర్ పోసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? వీటిపైన ఒక ప్లేట్ పెట్టేసుకుందాం. వీటిని మనము ఒక 10 గంటల పాటు నానబెట్టుకుందాం. అంటే మార్నింగ్ వేసుకొని ఈవినింగ్ దాకా మనం నానబెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఈ బియ్యాన్ని. ఓకేనా? అలాగే ఇక్కడ మనము ఒక 1/2 టీ స్పూన్ మెంతుల్ని వేసుకుందాం ఫ్రెండ్స్. మెంతులు కానీ వేస్తే దోశ అనేది కొంచెం ఎర్రగా కాలుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఈ విధంగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి. ఇంచుమించు నేను ఇంకొక 1/2 టీ స్పూన్ అంటే మొత్తం టోటల్ టీ స్పూన్ వేసుకున్నాను. బియ్యం అనేది కొంచెం ఎక్కువ వేస్తున్నాం కదా, అందుకని. ఈ మెంతులు మునిగేంత వరకు మనం వాటర్ పోసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వీటిపైన మనం ఒక ప్లేట్ పెట్టేసుకుందాం. వీటిని మనం బాగా నానపెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? వీటిని నేను మార్నింగ్ నానపెట్టాను, ఈవినింగ్ దాకా నానపెట్టాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఈవినింగ్ టైము. ఈవినింగ్ టైం దాకా చూడండి ఎంత బాగా నానాయో. ఇప్పుడు వీటిని మనం వాష్ చేసి గాలిచ్చి పెట్టుకోవాలి. లాస్ట్లో చూపిస్తా చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ బియ్యాన్ని నేను 4 టైమ్స్ వాష్ చేశాను, గాలిచ్చి పక్కన పెట్టేశాను, మళ్ళీ వాటర్ పోసి పెట్టాను. అవి అయిపోయాయి. ఇప్పుడు మనం శనగలు, ఇదిగోండి ఫ్రెండ్స్, శనగలు అనేది ఎంత బాగా నానిపోయాయో. ఇప్పుడు ఈ శనగల్ని కూడా బాగా వాష్ చేసి పెట్టుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా శనగలు కూడా వాష్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను శనగల్ని అలాగే బియ్యాన్ని నేను ఇక్కడ గ్రైండర్కి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఆల్రెడీ వాష్ చేసిన ఈ శనగల్ని మొత్తాన్ని ఈ విధంగా గ్రైండర్కి వేసేస్తున్నాను. ఈ విధంగా అన్నిటిని వేసేసుకోవాలి. గ్రైండర్కి వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ బియ్యాన్ని కడిగి గాలిచ్చి పక్కన పెట్టాను. ఆ బియ్యాన్ని మనము వేసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. లాస్ట్లో చూపిస్తా చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం బియ్యాన్ని శనగల్ని వేసేసుకొని ఇప్పుడు మనం వీటిని గ్రైండర్కి పట్టేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఆల్రెడీ మనం నానపెట్టుకున్నాం కదా మెంతులు, ఆ మెంతులను కూడా కడిగి వాష్ చేసి తీసుకొచ్చాను. వాటిని కూడా ఈ యొక్క బియ్యం అండ్ శనగల్లో వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ మెంతులు వేయడం వల్ల శనగల దోశ అనేది కొంచెం ఎర్రగా అనేది కాలుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనము గ్రైండర్కి అనేది వేసుకోవాలి. ఇక్కడ మనము గ్రైండర్కి మూత పెట్టేసుకొని మనం ఇప్పుడు గ్రైండర్ని మరొకసారి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా మెదిగేంత వరకు మనము గ్రైండర్ అనేది ఆపకూడదు. నాకు ఒక 20 మినిట్స్ పట్టింది. ఓకేనా ఫ్రెండ్స్? 20 నిమిషాల తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తగా మెదిగిపోయింది. ఇక్కడ నేను స్విచ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. అలాగే గ్రైండర్ ఆఫ్ చేశాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తగా మెదిగిపోయింది. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఇదిగోండి ఇట్లా పెద్ద బౌల్లో వేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా పెద్ద బౌల్లో ఈ పిండి మొత్తాన్ని వేసేయాలి. లాస్ట్లో చూపిస్తా చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ పిండి మొత్తం యొక్క బౌల్లో వేసేసాను. పులిసినా సరే, బౌల్ ఎక్కువ తీసుకున్నప్పుడు పులిసినా సరే కొంచెం ఉబ్బద్ది కదా, అప్పుడు కూడా మనము ఉబ్బినప్పుడు కూడా మా ప్లేస్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్? లాస్ట్లో చూపిస్తే చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకోవాలి. నాకంతా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేను ఒక ప్లేట్ పెట్టేసి దీన్ని ఓవర్ నైట్ అంతా పులియ పెడుతున్నాను ఫ్రెండ్స్. నేను పులియ పెట్టాను. మీరు పులియ పెట్టకపోయినా పర్లేదు, నైట్ వేసుకొని మార్నింగ్ అప్పటికప్పుడైనా సరే దోశలు వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ నెక్స్ట్ డే మార్నింగ్ అనేది దోశ పిండి అనేది కొంచెం ఇదిగోండి పులిసింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, దోశ పిండి అనేది ఈ విధంగా ఉంది కదా. ఇక్కడ మనం దోశ పిండిని బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనము దోశ పిండిని ఉప్పు ఉందా లేదా అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? మామూలుగా అయితే పులియ పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. నైట్ నానబోసి ఉదయాన్నే గ్రైండర్కి వేసుకుని లేదా మిక్సీకి వేసుకొని దోశలు డైరెక్ట్గా వేసుకోవచ్చు.
ఓకేనా. నేను పులియ పెట్టాను, మీరైతే పులియ పెట్టబాకండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇదిగోండి ఫ్రెండ్స్, దోశ ప్యాటం లాగా ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా బాగా కలిపితే దోశ ప్యాటం లాగా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా కొంచెం చిక్కగానే ఉండాలి పిండి అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈ స్టవ్ పైన మనం కడాయి పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ కడాయి హీట్ అయింది. ఇందులో మనం పల్లీలు వేసేసుకుందాం. ఇంచుమించు నేను 1/4 కిలో పల్లీలు వేస్తున్నాను. మనం దోశలు వేసే ముందు పల్లీ చట్నీ కానీ రెడీ చేసి పెట్టుకుని నెక్స్ట్ దోశలు వేసుకొని వేడివేడిగా తినేయవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా పల్లీలు అనేది వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా పల్లీలు అనేది ఫ్రై చేసుకోవాలి. పల్లీల కింద అనేది సన్నం అంటే పెట్టాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి పల్లీల్ని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా పల్లీల్ని దోరగా వేయించుకోవాలి. ఈ పల్లీలు నాకనే దోరగా వేగిపోయి ఇప్పుడు స్టవ్ కింద ఆపేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పల్లీల్ని వేరొక ప్లేట్లో పోసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేరే ప్లేట్లో పోస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా పోసుకోవాలి. ఈ పల్లీల్ని చల్లార పెట్టుకుందాం, ఆ తర్వాత పొట్టు తీసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆ పల్లీల్లోకి ఇంచుమించు నేను 10 నుంచి 15 పచ్చిమిర్చి, ఒక వెల్లిపాయ గడ్డ తీసుకున్నాను. ఈ ఎల్లిపాయని పొట్టు వలిచి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చికాయలకి తోడలు తీసేసి వలుచుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, పొట్టు తీసిన పల్లీలు. ఇప్పుడు ఈ పల్లీలన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా వేసేసుకోవాలి పల్లీల్ని. అలాగే ఇక్కడ పచ్చిమిర్చి, అలాగే ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం. నాకు కొంచెం స్పైస్ అనేది ఎక్కువైందండి, మీరు చూసి మీడియంగా వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మీకు మీ రుచికి సరిపడే ఉప్పు అనేది వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొన్ని వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక మిక్సీ జార్ పెట్టుకొని మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను, చూసాను. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్గా అవ్వాలి. ఎంత చిక్కగా పట్టానో ఈ విధంగా మెత్తగా పేస్ట్గా గట్టిగా అవ్వాలి ఫ్రెండ్స్. తక్కువ వాటర్ వేసుకోండి, ఈ విధంగా గట్టిగా అవుతుంది. ఓకేనా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ మిక్సీ జార్లో ఉన్న చట్నీని ఇదిగోండి ఒక బౌల్లో తీసి పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా మనం మొత్తం తీసి పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, కొన్ని వాటర్ వేసుకుందాం. ఎక్కువ వేసుకోకండి, కొంచెం వేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం మిక్సీకి పట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఈ వాటర్ మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుందాం. కొంచెం చట్నీ ఉంటుందా, అందుకని ఈ విధంగా మిక్స్ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి మిక్స్ చేసిన వాటర్ని ఇందులో మిక్స్ చేసేసుకుందాం. ఈ చట్నీలో ఎక్కువ వాటర్ వేయకండి, కొంచెం వేసుకోండి. ఇదిగోండి, ఈ చట్నీ వాటర్ రెండు మిక్స్ అయ్యేలా మనం మిక్స్ చేసుకుందాం. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఆ చట్నీకి, ఆ వాటర్కి. చూడండి, ఆ వాటర్ పోసినా సరే ఇంకా ఎంత చిక్కగా ఉందో. ఈ విధంగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూసుకోండి. ఇక్కడ మీకు ఉప్పు తక్కువైనా కారం ఎక్కువైనా సరే అడ్జస్ట్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా చిక్కగా వచ్చేయాలి. చూడండి, అటు నీళ్ళుగా లేకుండా ఇటు మరీ గట్టిగా లేకుండా ఇలా జారుగా బాగా వచ్చింది. ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా చట్నీ అనేది ఉండాలి. స్టవ్ ఆన్ చేద్దాం. ఈ స్టవ్ పైన ఈ కడాయిని పెట్టేసుకుందాం. ఈ కడాయిని మనం హీట్ చేసుకుందాం. ఈ కడాయిలో ఆయిల్ వేసుకుందాం. నేను ఒక 3-4 టీ స్పూన్ల ఆయిల్ అనేది వేసాను ఫ్రెండ్స్. ఈ ఆయిల్ మనం హీట్ చేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయింది. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే పచ్చనగపప్పు కూడా ఉంటే వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. వీటిని పోపు దినుసులు అంటారు. వీటిని అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక ఎండుమిర్చిని తీసుకొని ఇలా సన్నగా గిల్లి వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకోండి. అలాగే ఒక సన్న రెమ్మ కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తాన్ని యాడ్ చేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి పోపు మొత్తాన్ని. ఈ పోపు మనకి రెడీ అయిపోయింది. కింద స్టవ్ కింద ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చట్నీని, ఆ చట్నీని తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పోపుని ఈ యొక్క చట్నీలో మిక్స్ చేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి, చట్నీలో నేను ఈ పోపు మొత్తాన్ని మిక్స్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా మొత్తాన్ని మనం మిక్స్ చేసేసుకోవాలి.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ పోపు చట్నీ మొత్తం మంచిగా మిక్స్ అయిపోయింది కదా. ఇక్కడ ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు తక్కువైతే కొంచెం ఉప్పు వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా మనకి పల్లీ చట్నీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మనం శనగల దోశని ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ పులివి పెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండి ఫ్రెండ్స్ ఇది శనగల పిండి, శనగల దోశ పిండి. ఇది యాక్చువల్గా పులివి పెట్టాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నైట్ నానేసి మార్నింగ్ గ్రైండర్కి లేదా మిక్సీకి వేసుకొని డైరెక్ట్గా వేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎక్కడికి పోదు, చెడిపోదు. ఓకేనా ఫ్రెండ్స్. బయట మాత్రం పెట్టకండి. ఖచ్చితంగా దీన్ని మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్. ఈ పిండిలో ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఉప్పు వేస్తున్నాను, 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఎందుకంటే ఈ శనగలు అనేది పులిగి పెట్టిన కొంచెం పుల్లగా అనిపించింది, అందుకే ఉప్పు అనేది వేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ వేసాను, అప్పుడు ఉప్పుకి పులుగు మిక్స్ అయిపోతుందని. ఆ తర్వాత ఈ పిండి కొంచెం చాలా చిక్కగా ఉందండి, అందుకే కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇలా వాటర్ వేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఇలా దోశ లాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా గట్టిగా ఉన్న పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా జారుగా చిక్కగా రావాలి. ఇది దోశ ప్యాటర్న్కి కరెక్ట్ అయిన పిండి. ఇక్కడ ఒకసారి ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈ స్టవ్ పైన మనం దోశ ప్యాటర్న్ పెట్టేసుకుందాం. ఈ దోశ ప్యాటర్న్ని చమ్మారిపోయేంత వరకు ఉంచుకుందాం. ఇదిగోండి, ఇక్కడ చెమ్మ ఆరిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని ఒక చాకుకి ఆనియన్ని పెట్టుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు ఆ యొక్క కడాయికి ప్యాన్కి ఈ యొక్క ఆనియన్ అనేది మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకేనా. ఈ యొక్క శనగపిండి దోశల్ని కొంచెం అట్టుగానే వేసుకోవాలండి, లేకపోతే ఈ కడాయికి అతకపోతాయి. అందుకే నేను ఇలా 2 గంటల యొక్క దోశల పిండిని తీసుకొని ఇలా ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా లైట్గా స్ప్రెడ్ చేసి ఈ విధంగా కాలుస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఈ విధంగా చుట్టూ ఆయిల్ వేసుకుందాం. ఈ దోశని మంచిగా మనము కాల్చుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము పైన ఆనియన్ అనేది వేసుకుందాం. ఓకేనా. మీకు ఇష్టం ఉంటే ఆనియన్ వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ విధంగా పైన ఆనియన్ కానీ వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది దోశ. ఈ దోశని మనం మంచిగా కాల్చుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ దోశ అనేది ఒక పక్క కాలిపోయింది కదా. ఇదిగోండి, మరో పక్క కాలుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ పక్క తిప్పుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మంచిగా రావాలి. కొంచెం పల్చంగా చేస్తే అది అతక్కుపోతుంది ఫ్రెండ్స్, అందుకే కొంచెం లావుగానే చేసుకోండి. ఓకేనా. ఇంకొక పక్క కూడా తిప్పుకొని కాల్చుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అనేది మనకి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మరో పక్క కూడా మనకి దోశ అనేది కాలుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, దోశ అనేది మనకి కాలిపోయింది. ఇప్పుడు ఈ దోశని తీసి ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం. ఇంతే ఫ్రెండ్స్, శనగల దోశ రెడీ. ఇదిగోండి ఫ్రెండ్స్, శనగల దోశలు అనేది మనకి రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ శనగల దోశ అనేది ముందుగా పులియ పెట్టాల్సిన అవసరం లేదు. నైట్ నానేసుకొని ఉదయాన్నే గ్రైండర్ లేదా మిక్సీకి వేసుకొని అప్పటికప్పుడే వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, శనగల దోశ రెడీ. అలాగే పల్లీ చట్నీ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, శనగల దోశ పల్లీ చట్నీ అనేది మనకి రెడీ అయిపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మీ వ్లాగ్స్ని వాచ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ వాచింగ్ ఫుల్ వీడియోస్ గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ సపోర్ట్. ఓకేనా. బాయ్ బాయ్ గైస్. బాయ్.